వాట్సాప్లో గత కొన్ని రోజులుగా ఏదొక అప్డేట్లు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని అవసరమైన మార్పులు, మరికొన్ని ఇదేం అప్డేట్రా నాయనా అనుకునేవి. కాని ఇటీవల వచ్చిన వాట్సాప్ అప్డేట్తో వాట్సాప్ ప్రియులు ఇది కదరా మాకు ఇన్నాళ్లు కావాల్సింది అంటున్నారు. అసలు వాట్సాప్ ఫార్వార్డింగ్ ఫీచర్ అనేది యూజర్లు మెసేజెస్లు, ఫోటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లను ఇతరులకి సులభంగా పంపించడానికి ఉపయోగించే ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యక్తి పంపిన సందేశాన్ని లేదా మీడియాను మరొక వ్యక్తికి లేదా గ్రూపుకు చాలా త్వరగా పంపవచ్చు. అయితే ఈ ఫీచర్కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మొదటి విషయమేమిటంటే అది అవాస్తవ సమాచారం, నిరాధారమైన వార్తలు లేదా మోసాల సందేశాలను వేగంగా విస్తరించడానికి కారణమవుతుంది. ఈ విధంగా పుట్టినట్లు కనిపించే అవాస్తవ వార్తలు త్వరగా విస్తరిస్తాయి. అవి కేవలం కొన్ని వ్యక్తులు కాకుండా పెద్ద సమూహాల దాకా చేరవచ్చు. ఇంకో పెద్ద సమస్య, పెద్ద గ్రూపుల్లో ఫార్వార్డింగ్ మెసేజెస్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు వ్యక్తిగత సంభాషణలు నిజమైన వ్యక్తులతో కాకుండా ఆటోమేటిక్గా వేరే వారితో పరిచయాన్ని పెంచుతుంది. ఇలా ప్రైవసీని ఉల్లంఘన చేసినట్టు అవుతుంది. ఇందులో మరొక డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది సామాన్యంగా ఉపయోగించే ఫీచర్ కావడంతో కొందరు యూజర్లు చాలాసార్లు అనవసరంగా రిపీటెడ్గా మెసేజెస్ ఫార్వార్డ్ చేయడంతో అనేక సందేహాలు మరియు చిక్కులు పుట్టుకుంటాయి. వాట్సాప్ ఫీచర్ ఏంటి? మెటా యాజమాన్యం ఇప్పుడు వాట్సాప్లో కంటెంట్ను లేదా మెసేజెస్ ఫార్వార్డ్ చేసేటప్పుడు మనకు నచ్చినట్టు సందేశాలను మార్చుకునే అవకాశాన్ని పరిచయం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే వాట్సాప్ యూజర్స్ ఫోటోలు, వీడియోలు మరియు లింక్లను ఫార్వార్డ్ చేసేటప్పుడు వాటిని సరళించుకోవచ్చు. మీరు టైప్ చేసిన మెసేజ్ పంపడం మర్చిపోయినా ఈ ఫీచర్ మీ మెసేజ్ను డ్రాఫ్ట్లోకి పంపిస్తుంది. వాట్సాప్ సందేశాన్ని పంపకుండానే వదిలివేస్తే యాప్ ఆకుపచ్చ రంగులో డ్రాఫ్ట్ ని సూచించడం ప్రారంభిస్తుంది.